ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు సార్ హోస్టింగ్ అవుట్ స్టాండింగ్. కానీ నాకు నచ్చని విషయం అంటే దోశ విషయంలో నాగమణికంఠ అని అన్నారు, ప్రేరణ అని అన్నారు. కానీ దానికి కారకరాలైన ఇలా వేసాడు, వీళ్ళు ఉన్న వాళ్ళకి పెట్టినట్టుగా పెట్టారు అని మాటలు చెప్పి ఎక్కువ ఏడ్చి సీన్ ఎగ్జాజరేట్ చేసిన విష్ణుప్రియని మాత్రం ఏమనకుండా వదిలేశారంటే ఎందుకు వదిలేశారు అనేది నాకు అర్థం కాని విషయం. దాంతో పాటుగా ఈ రోజు ఎపిసోడ్ నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే కిల్ సోనియాకి రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. దాని గురించి కంటిన్యూటీ లేదు. దాంతో పాటుగా నబీలు ఏం పాపం చేశాడో నాకు అర్థం కాలేదు. వెనక గ్యాస్ స్టవ్ కనిపించినంత సేపు కూడా ఎపిసోడ్ లో కనిపించలేదు నబీల్ ఫుటేజ్ ఈ రోజు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. యష్మి ఇంత మందికి బోల్డ్ గా డైరెక్ట్ గా చెప్పేస్తుంది, నాగమణికంఠకి హగ్గులు నాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పుకుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత. ఖచ్చితంగా చూస్తా ఉండండి. సోమవారం నాగమణికంఠకి హౌస్ లో ఉన్న 10 మందిలో 9 నుంచి 8 మంది నామినేట్ చేస్తారు బిగ్ బాస్. అందుకనే నాగమణికంఠ అంత ఎక్కువగా అన్నారేమో అనిపిస్తుంది. నాగమణికంఠ టార్గెట్ అవబోతున్నాడు అంత. నేను అట్లా అన్నాను, నాగమణికంఠ అంత ప్యూర్ కరెక్ట్ పర్సన్